మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు చెరుకూరి హరిణి. మంగళగిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలై 5వ రోజుకి చేరుకున్నాయి. ఈరోజు ఉదయం ఆదివారం ముత్యాల పందిరి వాహనం అనేది జరుగుతూ ఉంది. ఈ ఉత్సవానికి ముత్యాల పందిరి వాహనానికి కైంకర్యపరులుగా అంగా ఉపేంద్ర వర్మ గారు వ్యవహరించారు. ఈరోజు సాయంత్రం 9వ తారీఖు ఆదివారం సాయంత్రం యాలివాహన సేవ అనేది స్వామివారికి నిర్వహించి గ్రామోత్సవం అనేది చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రతి వాహనానికి పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని తరించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మిగతా వివరాలన్నీ కూడా మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. రక్షించవయ్యా లక్ష్మీ నరసింహ, రక్షించవయ్యా లక్ష్మీ నరసింహ, కక్షబునకయ్య రాక్షస సంహార, రక్షించవయ్యా లక్ష్మీ నరసింహ. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రిపురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు మనందరం కూడా అత్యంత వైభవపేతంగా మనందరం కలిసి చేసుకుంటున్నాం. దానిలో భాగంగా స్వామివారు ఈ రోజున యాలి వాహనంపై దర్శన భాగ్యాన్ని కల్పించారు స్వామి. ఈ యాలి వాహనం, యాలి అనేది ఒక క్రూరమైన జంతువు. అది ఏనుగు అనేది ఒక సాధు జంతువు. అది ఆ సాధు జంతువు అంటే ఏనుగు మీద ఆ యొక్క యాలి దాని మీద ఉండి దాన్ని హింసిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రూపం యాలి వాహనం యొక్క విశిష్టత. ఆ యొక్క సాధు జంతువు అంటే ఆ ఏనుగుని హింసిస్తున్నప్పుడు ఆ యొక్క ఏనుగు స్వామివారిని వేడుకుంటుంది, నాయన ఈ క్రూరమైన జంతువు నుండి నన్ను కాపాడని చెప్పేసి ఆ యొక్క ఏనుగు వేడుకోవటం. అప్పుడు స్వామివారు ఆ యొక్క ప్రహ్లాదుని యొక్క భక్తుని రక్షించడానికి స్వామి ఎట్లా వచ్చాడు, అదేవిధంగా తన భక్తురాలు వంటి ఆ యొక్క గజాన్ని రక్షించడానికి స్వామి వచ్చి ఆ యొక్క యాలి మీద ఉండి యాలిని హింసించి దాని యొక్క క్రూరత్వాన్ని పోగొట్టి దాన్ని కూడా ఆధీనంలో తీసుకుని వచ్చి ఆ యొక్క క్రూరమైనటువంటి యాలిని దాన్ని కూడా సాధు జంతువులాగా స్వామివారు దాన్ని ప్రేరేపింపజేస్తారు. అటువంటి రూపం ఇది. కావున యాలి వాహనం మీద స్వామివారు ఉన్నప్పుడు మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని, అదేవిధంగా ఆ యొక్క కోపాన్ని తగ్గించి మనల్ని కూడా సాధు గుణాన్ని స్వామివారు మనకి ప్రేరేపింపజేస్తారు. కావున అటువంటి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని మన మంగళాద్రిపురాధీశ శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారు మాడవీధుల మీదుగా పురవీధులలో స్వామి వస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని మీ అందరూ కూడా దర్శన భాగ్యం చేసుకోండి. ఆ యొక్క స్వామి కృపాకటాక్షాలకు పొందాలి. మీ అందరూ కూడా స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలు తెలియపరుస్తున్నాం. జై నారసింహ, జై జయ నారసింహ.